శ్రీకృష్ణుడిని ఎవరు చంపారో తెలుసా? మహాభారత యుద్ధం తర్వాత ద్వారకలో యాదవులు సుఖంగా జీవిస్తున్నారు. కానీ గర్వం పెరిగింది. ఒకసారి ఋషులను అవమానించారు. దాంతో ఋషులు శపించారు, మీ వంశం మీ చేతుల వల్లే నాశనమవుతుంది అని. ఒక ఇనుప ముక్క పుట్టింది. దాన్ని పొడి చేసి సముద్రంలో పారేశారు. కానీ ఆ పొడి గడ్డి రూపంలో తిరిగి మొలిచింది. ఒకరోజు మద్యం మత్తులో యాదవులు గొడవ పడ్డారు. ఆ గడ్డిని పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ గడ్డి ఇనుపలా మారి యాదవ వంశం అంతమైంది. అన్నీ చూసిన శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు జరా అనే వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం సంధించాడు. దగ్గరకు వచ్చి చూసి భయంతో వణికిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, భయపడకు, ఇది నా లీల. నా అవతార కార్యం పూర్తయింది. అలా శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపాన్ని చూపించి వైకుంఠానికి చేరాడు. దేవుడికి మరణముండదు, అవతారం మాత్రమే ముగుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.